మంత్లీ శాలరీ రాగానే చాలా మందికి ఉండే టెన్షన్ రూమ్ రెంట్ ఎలా కట్టాలి, కరెంట్ బిల్, వాటర్ బిల్, పాలు, ఈఎంఐలు ఇవన్నీ ఎలా కట్టాలి, ఇంట్లోకి సరుకులు ఎలా, మన పెట్రోల్కి ఛార్జెస్ ఎలా, మనం మనీ ఎలా చేయాలి, వెజిటబుల్స్ ఎలా, అదెలా ఇదెలా అని రకరకాల టెన్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనకి వచ్చిన శాలరీతోనే మనం ఇంటిని ఎలా మేనేజ్ చేయగలం, అలాగే నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్, నాకు తెలిసిన టిప్స్, నేను మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్న టిప్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే మీ శాలరీని బట్టి మీరు ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్గా మనకి అవసరం అయ్యేటివి ఇంట్లో ఫస్ట్ అత్యవసరాలు ఏంటి అని చెప్పేసి లిస్ట్ చేసుకోండి. ఫస్ట్ మీకు మెయిన్గా ఏమేమి కావాలి, ఫస్ట్ రెంట్ అయితే కట్టాలి కదా ఖచ్చితంగా, నెక్స్ట్ కరెంట్ బిల్, తర్వాతకి మొబైల్ రీఛార్జ్, తర్వాతకి పెట్రోల్కి, మళ్ళీ సరుకులకి, అలా మీ నిత్య అవసరాలు ఏవైతే ఉంటాయో, అత్యవసరాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ నోట్ చేసుకోండి. ఫస్ట్ నాకు వచ్చిన శాలరీని నేను వీటిల్లో ఖర్చు పెట్టుకోవాలి, తర్వాతకి ఆ శాలరీని రిమైనింగ్ వాటిలలో ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పేసి మీరు ప్లాన్ చేసుకోండి. నాకు శాలరీ వచ్చేదే తక్కువ కదా, 10,000 వస్తాయి, 10,000లో నాకు ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరగవు కదా, 5,000 వస్తాయి, 5,000లో ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం జరగవు కదా అని ఆలోచన మీ మైండ్లో నుంచి తీసేసి మీకు వచ్చిన 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, మోస్ట్లీ 10,000 అయితే వేసుకోండి. ఆ 10,000లో మీరు వేటికి ఖర్చు పెట్టగలరు, ఏవి మీకు ఇంపార్టెంట్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ వాటికి మీ శాలరీ అనేది తీసి సైడ్కి పెట్టుకోండి. ఫస్ట్ మెయిన్గా మీకు కావాల్సిన పనులన్నీ జరిగేలాగా చూసుకోండి. కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటారంటే శాలరీ రాగానే వేటికో ఖర్చు పెడుతూ ఉంటారు, కానీ మెయిన్వి మర్చిపోతూ ఉంటారు. రూమ్ రెంట్ అని, కరెంట్ బిల్ అని, ఇలాంటివి కట్టకపోతే మనల్ని ఇంట్లో కూడా ఉండనివ్వరు కదా. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మెయిన్గా ఉండేటివి ఫస్ట్ కట్టుకోవడం, సెకండరీగా ఉండే థింగ్స్ సెకండ్గా చూసుకోవడం. రియల్గా అండి, ఇవాళ రేపట్లో మనం తిన్నామా లేదా అని ఎవరు చూడట్లేదు, కానీ ఇంటి రెంట్ కట్టామా, మనం మంచి బట్టలు వేసుకున్నామా లేదా, కరెంట్ బిల్ కట్టిరా లేదా, ఇంకా వాళ్ళు నీట్గా ఉన్నారా లేదా, ఇలాంటివే మెయిన్గా అందరు చూస్తున్నారు. సో ఫస్ట్ మనము ఉన్న అత్యవసరాలు ఏంటివో నోట్ చేసుకొని వాటికి శాలరీ అనేది మనం ఫస్ట్ వాటిని క్లియర్ చేద్దాం, మిగిలిన శాలరీని ఇంకొక దానికి నెక్స్ట్ దానికి వాడుకుందాం అని చెప్పేసి చూడాలి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మెయిన్గా మన అత్యవసరాలు ఏవైతే ఉంటాయో మనం సర్వైవ్ అవ్వడానికి మనకి ఏమేం కావాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నార్మల్గా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన శాలరీకి తగ్గట్టు, మన శాలరీ 10K అయితే అందులోనే ఆ 10Kలో ఒక 8K వరకు అయినా సరే మనం నార్మల్గా అయిపోయేలాగా చూసుకుందాం. అండ్ నెక్స్ట్ 2K మన సేవింగ్స్లో ఉండేలాగా చూసుకుందాం. సేవింగ్స్ అంటే మరీ అంత సేవింగ్స్ కాదండి, ఏదో కొంచెం మన శాలరీలో ఉన్న దాంట్లోనే మనం సేవ్ చేసుకోవడం. ఫస్ట్ మెయిన్గా మనం ఉండాలి అని అంటే ఒక ఇల్లు కావాలి. ఓన్ హౌస్ లేని వాళ్ళు నార్మల్గా ఏం చేస్తారు, రెంట్ హౌస్ అనేది చూసుకుంటారు. సో ఫస్ట్ మనం ఉండడానికి ఒక ఇల్లు అయితే కావాలి, దానికి రెంట్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఉన్నాము అని అంటే కరెంట్ బిల్, వాటర్ బిల్ కామన్, అవి చూసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్, మొబైల్స్లో రీఛార్జ్ ఎంత వేసుకుంటామో, రెగ్యులర్ ప్లానే కావచ్చు, మంత్లీ ప్లాన్ కావచ్చు, అలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ పెట్రోల్ ఛార్జెస్, తర్వాతకి ఒక రైస్ బ్యాగ్, తర్వాతకి ఇంట్లో కావాల్సిన సరుకులు కొన్నైనా పర్వాలేదు, ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే రాసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ మంత్లీ ప్లాన్ వేసుకుందాం, మంత్లీ ఎంత అవుతాయో చూద్దాం. అండ్ నెక్స్ట్ నాన్ వెజ్ ఎప్పుడో ఒకసారైనా తినాలి అని అనిపిస్తుంది కదా, తర్వాతకి మిల్క్ ఖర్చు ఎంత అవుతుంది, అలాగే లాస్ట్లో గ్యాస్. ఇవన్నీ అయితే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా వరకు మెయిన్గా మనం ఒక ఇంట్లో పెట్టే ఖర్చులు ఏవైనా ఉన్నాయి అని అంటే మెయిన్లీ అవి ఇవే, అందరికీ కామన్గా ఉండే ఖర్చులు కూడా ఇవే. ఇప్పుడు నార్మల్గా రెంట్ నేనైతే 2,500 to 3,000 వరకు అయితే వేస్తున్నా. మనకున్న శాలరీ 10,000 కదా, సో అందులోనే మనం సర్వైవ్ అవ్వాలి. సో నార్మల్గా రెంట్ 2,500 to 3,000 వరకు అయితే వేసుకుందాం. నెక్స్ట్ కరెంట్ బిల్ వచ్చేసి నేను మంత్లీ 300 అయితే వేశాను. కరెంట్ బిల్లు తగ్గుతూ పెరుగుతూ ఉంటుందన్నమాట మనం మంత్లీ మనం వాడేదాన్ని బట్టేసి. అండ్ నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్కి ఒక 600. నెక్స్ట్ పెట్రోల్ ఛార్జెస్ నేనైతే ఒక 1,000 వేశాను. పెట్రోల్ ఛార్జెస్ కూడా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి, అది మనం బైక్ యూజ్ చేసేదాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ రైస్ బ్యాగ్ అయితే 1,200 అయితే వేశాను. నెక్స్ట్ మన ఇంట్లో కావాల్సిన సరుకులకి ఒక 2,000 వేశాను. మినిమం 2,000 అయితే అవుతాయి. అండ్ మీరు తెచ్చుకున్న సరుకులు కూడా మంత్లీ రావచ్చు, లేదంటే ఒక 40 days 45 days అలా రావచ్చు.
నెక్స్ట్ వెజిటేబుల్స్కి ఒక 400, నాన్ వెజ్కి ఎప్పుడో ఒకసారి అయితే తినాలి అని అనిపిస్తుంది కదా, నాన్ వెజ్కి అయితే ఒక 300 వేసాను. తర్వాతకి మిల్క్కి అయితే ఒక 400 దాకా వేసాను. మిల్క్ కూడా మీరు జాగ్రత్తగా వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువగా కొన్నిసార్లు తక్కువగా ఉంటాం. అండ్ నెక్స్ట్ గ్యాస్కి అయితే నేను 1000 వేసాను. ఇది కూడా గ్యాస్ 1 మంతే యూస్ చేయం కదా, ఒక 2 మంత్స్ కానీ లేకపోతే 2.5 మంత్స్ కానీ అలా వస్తుంది. ఇప్పుడు నేను వేసిన ఈ లిస్ట్లో రూమ్ రెంట్ అంటే మంత్లీ అంతే కట్టాలి. అండ్ నెక్స్ట్ కరెంట్ బిల్ అంటే మనం వాడుకునే దాన్ని బట్టి, ఓకే మొబైల్ రీఛార్జ్ అంటే 600. నెక్స్ట్ పెట్రోల్ కూడా మనం వాడుకునే దాన్ని బట్టి. రైస్ బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి 1.5 మంత్ 2 మంత్స్ వరకు కూడా వస్తుంది ఇద్దరు పీపుల్ ఉంటే. అండ్ నెక్స్ట్ సరుకులు అయితే 2000 వరకు నేను వేసాను. ఇద్దరు పీపుల్కి నార్మల్గా మనం ఆలోచించుకున్నట్టయితే ఒక 1 మంత్ ఒక 45 days అలా వస్తాయి. అది మనం యూస్ చేసేదాన్ని బట్టి వేస్ట్ చేయకుండా. వెజిటేబుల్స్కి 400 యూస్ చేసేదాన్ని బట్టి అవి కూడా. అండ్ నెక్స్ట్ నాన్ వెజ్కి 300 వేసాను. మిల్క్కి 400. ఇదేంటంటే కొన్నిసార్లు మనం 2 daysకి ఒకసారి అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా మిల్క్, సో అందుకే నేను 400 దాకా వేసాను. గ్యాస్కి 1000 ఎందుకు వేసాను అని అంటే, ఫస్ట్ మనం గ్యాస్ కొనేటప్పుడు 900 to 1000 వరకు అవుతుంది. సో అది 2 to 3 months వరకు అయితే వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను 400 లెక్కన వేసాను మంత్లీ. ఇవన్నీ మనం కౌంట్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 8300 వరకు అవుతుంది. సో దాన్ని మనం 8500 వరకు వేసుకుందాం. 8500 అంటే కొన్నిసార్లు మన ఖర్చులు తగ్గొచ్చు, కొన్నిసార్లు మన ఖర్చులు పెరగొచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 9000 వరకు అయితే వేసుకోండి. చూసారా ఎంత ఈజీగా బడ్జెట్ ప్లాన్ చేశానో 10,000లోనే. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీ గోల్ అనేది మీరు రీచ్ అవుతారు. హ్యాపీగా మీకు వచ్చే ఇన్కంలోనే ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా మీరు సర్వైవ్ అవ్వగలరు. సో ఈ వీడియో చూసి ఇంత తక్కువలో ఎంత సింపుల్గా మీరు చెప్పారండి, ఇలా సర్వైవ్ అవ్వచ్చు, ఇంత తక్కువలోనే సర్వైవ్ అవ్వచ్చు అని అంటారా? 10,000 అనుకోండి మీ శాలరీ. 10,000 మన శాలరీ అయితే ఇల్లు గడవాలి అని అంటే అంత ఈజీ కాదు కదా. సో మనం ఇలాగే అడ్జస్ట్ చేసుకొని తక్కువలో మనం చూసుకుంటే బాగుంటుంది అని నా అర్థం. అయితే రెంట్ విషయానికి వస్తే రెంట్ 2000 to 500 నుంచి 3000లోనే చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అన్నాను కదా. సో మీరు అనుకోవచ్చు అసలు 2000 to 500 3000లో రూమ్ ఏమొస్తుందండి, ఏమీ రాదు అని చెప్పేసి మీరు అంటారా? కరెక్టే, సిటీలో మాత్రం రావడం చాలా కష్టం. బట్ మీ కంఫర్ట్ని బట్టి మీరు సింగిల్ రూమ్ అయినా పర్వాలేదు అని అడ్జస్ట్ అయ్యి ఒకసారి తిరిగి చూడండి. డెఫినెట్గా రూమ్ అనేది 2000 to 500 to 3000 లోపే ఉంటుంది. ఫస్ట్ మీరు మైండ్లో ఫిక్స్ అవ్వండి, నా శాలరీ తక్కువే కదా, నేను కూడా తక్కువలో అడ్జస్ట్ అవుదాము, కొంచెం కంఫర్ట్ ఉంది చూసుకుందాము అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మంచి రూమ్ని చూసుకొని 2000 to 500 వరకు ప్లాన్ చేసుకోండి. ఇంకా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకైతే ఈ అమౌంట్ని మీరు సేవ్ చేసుకున్నట్టే అవుతారు. మ్యాక్సిమం మీకు కనుక సొంత ఇల్లు ఉంటే, లైక్ ఎలా అంటే మీ తాత కట్టించింది కానీ మీ డాడీ వాళ్ళు కట్టించింది కానీ అలాంటి రూమ్స్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం మీరు అందులో అడ్జస్ట్ అయిపోవచ్చు. మీ ఎర్నింగ్స్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చూసుకుంటే చాలా మంచిది. కరెంట్ బిల్ కూడా మీరు కొన్నిసార్లు ఎక్కువ కొన్నిసార్లు తక్కువగా వస్తుంది కదా. సో మీరు కరెంట్ బిల్ ఏం చేస్తారు అని అంటే, నార్మల్గా మీరు యూస్ చేయనప్పుడు ఏమైనా లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఉంటాయి కదా, మీకు అవసరం లేదు అని అనిపిస్తే వాటిని ఆఫ్ చేయండి. పక్కన రూమ్లోకి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ అలా మ్యాక్సిమం అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకునేలాగా చూసుకోండి. ఫ్యాన్లు, లైట్లు అలా. మెయిన్గా మొబైల్కి ఛార్జింగ్ పెట్టేసి అవసరం లేకపోయినా కూడా ఫుల్గా ఛార్జింగ్లో పెట్టేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఆఫ్ చేయడం మర్చిపోయినా కూడా అవి అలాగే ఉంటాయి కదా. సో కరెంట్ అనేది వేస్ట్ అవుతుంది. మీరు ఏం చేస్తారు అని అంటే, మీకు అవసరం అనిపించినప్పుడే పెట్టుకోండి. కరెంట్ని సేవ్ చేసి కరెంట్ బిల్ తగ్గించినట్టయితే మీరు కూడా మీ మనీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నెక్స్ట్ పెట్రోల్ ఛార్జెస్ కూడా. మీరు పక్కన షాప్ అనుకో, బండి తీసుకొని వెళ్ళకుండా ఎక్కడైనా బై వాకబుల్ డిస్టెన్స్ అనేది ఉంది అని అంటే మీరు బైక్ తీసుకోకుండా నార్మల్గా అయినా సరే వెళ్ళేసి రావచ్చు. ఇలా మీరు పెట్రోల్ ఛార్జెస్ కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అన్నం కూడా మీకు ఎంత అంటే అంత వండి రైస్ వేస్ట్గా పడేయకుండా మీకు కావాల్సినంతనే వండుకోండి. అండ్ తెచ్చుకున్న వెజిటేబుల్స్ని కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకుని మంత్ మొత్తం వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అలాగే పాలు, పెరుగు ఏదైనా సరే జాగ్రత్తగా యూస్ చేసుకోండి. ఏది ఎక్కడ యూస్ చేయాలో మీకు తెలియాలి ఫస్ట్. అంటే దేంట్లో మనం ఎక్కువగా యూస్ చేసుకున్నాం, అవసరం లేకపోయినా కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నాం, ఏది తక్కువగా యూస్ చేస్తున్నాం అనేది మీకు ఒక ఐడియా అనేది రావాలి. ఒక 1 month మీకు ఐడియా వచ్చినట్టయితే ఎక్కడ యూస్ చేస్తున్నాము, ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, ఎక్కడ తక్కువ ఖర్చు చేస్తున్నామని ఆటోమేటిక్గా మీ 2nd month నుంచి మీరు కంటిన్యూ చేసుకుంటారు. జాగ్రత్తగా అతిగా ఖర్చు పెట్టకుండా మనీని ఎర్న్ చేసుకోండి. మనీని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, సేవ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.